బలం ఉన్నప్పుడు వినయం లేకపోతే, దానం ఉన్నప్పుడు ధర్మం లేకపోతే ఆ శక్తి లోక సమతుల్యతను కూల్చేస్తుంది. అప్పుడు భగవంతుడు ఖడ్గంతోనూ కాదు, యుద్ధంతోనూ కాదు, ఒక చిన్న బాలుడిగా లోకంలో అడుగు పెడతాడు. అహంకారాన్ని జయించినందుకు వినయాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. ఆ బాలుడే వామనుడు. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంలో భగవంతుడు ఎప్పుడు శక్తిని కాదు, ధర్మాన్ని మాత్రమే రక్షిస్తాడు. అహంకారం ధర్మాన్ని మించినప్పుడు, బలం న్యాయాన్ని దాటినప్పుడు లోక సమతుల్యత తప్పిపోతుంది. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రహ్లాదుని గుర్తు చేసుకోవాలి. హిరణ్యాక్షుడు కుమారుడైన ప్రహ్లాదుడు నరసింహస్వామి భక్తుడు. అసుర వంశంలో పుట్టిన కానీ భగవంతుడికి అమృత భక్తుడు. ప్రహ్లాదుని మనవుడు అంటే అహంకారపు వంశంలో భక్తి విత్తనం నాటబడింది. మహాబలి చక్రవర్తి ప్రహ్లాదుని వంశాన్ని గర్వంగా మోసిన రాజు. అతడు ధర్మపాలకుడు. ధర్మశిల ప్రజలను తండ్రిలా ఉండే రాజు. అతని రాజ్యంలో ఆకలి లేదు, భయం లేదు, అన్యాయం కూడా లేదు. కానీ అతని శక్తి అతని వినయాన్ని మించిపోయింది. దేవతలను ఓడించి త్రిలోకాధిపత్యాన్ని సాధించాడు. భక్తి ఉన్న అహంకారం మెల్లగా పెరిగింది. దేవలోకం కంపించింది. ఇంద్రుడు తన సింహాసనం కోల్పోయాడు. దేవతలందరూ విష్ణువు శరణు కోరారు. ప్రభు, మహాబలి నీ భక్తుడు అయినా కానీ తన అహంకారం లోక సమతుల్యతను కూల్చేస్తుంది. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, భయపడకండి, ఈసారి యుద్ధం ఉండదు. కశ్యప మహర్షి ఆశ్రమంలో అతిథి దేవికి ఒక చిన్న బాలుడు జన్మించాడు. చిన్ని శరీరం కానీ అనంత శక్తి. భగవంతుడు బ్రాహ్మణ బాలుడిగా వామనుడిగా అవతరించాడు. కమండలం దండం పట్టుకుని జ్ఞానశాల వైపు నడిచాడు. ప్రతి అడుగుతో భూమి పవిత్రమైంది. మహాబలి అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి వామనుడు వచ్చాడు. ఏమి కావాలి బాలక అని అడిగాడు మహాబలి. వామనుడు శాంతంగా అన్నాడు, రాజా, నాకు పెద్ద దానం వద్దు, కేవలం 3 అడుగుల భూమి ఇవ్వండి. శుక్రాచార్యుడు హెచ్చరించాడు, ఇతడు సామాన్యుడి కాదు. కానీ మహాబలి అన్నాడు, ఇచ్చిన మాట వెనక్కు తీసుకోను. ఇది ప్రహ్లాద వంశం దానగుణం. మాట ఇచ్చిన క్షణాల్లోనే వామనుడు విస్తరించాడు. చిన్ని బాలుడు విశ్వరూపుడయ్యాడు. త్రివిక్రముడు మొదటి అడుగుతో భూమిని కొలిచాడు. రెండవ అడుగుతో ఆకాశం దేవలోకాన్ని కొలిచాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. అసురులు వణికిపోయారు. ఇంకా 3వ అడుగు మిగిలింది. లోకంలో స్థలం లేదు. అప్పుడు మహాబలి ముందుకు వచ్చాడు. తల వంచి అన్నాడు, ప్రభు, నా తలపై 3వ అడుగు పెట్టండి. అహంకారం కరిగింది. భక్తి మిగిలింది. వామనుడు మహాబలిని పాతాళానికి పంపాడు. ఇది శిక్ష కాదు, అహంకారం విమోచనం. వామనుడు అన్నాడు, నీ రాజ్యం పోయినా నీ పేరు నిలుస్తుంది. నీ భక్తి వల్ల ప్రతి సంవత్సరం నీ ప్రజలను చూడడానికి నీకు అనుమతి ఇస్తాను. అందుకే ఓణం పండుగ మనం జరుపుకుంటాం. వామనావతారం చెబుతుంది, అహంకారం ఎంత గొప్పదైనా వినయం ముందు తగ్గాల్సిందే. దానం ధర్మంతో ఉంటేనే పుణ్యమవుతుంది. ప్రహ్లాద భక్తి, మహాబలి దానం. భక్తి వంశం అహంకారాన్ని కూడా శుద్ధి చేయగలదు. చిన్ని అడుగులతో వచ్చిన వాడు 3 లోకాలని కొలిచాడు. ఇదే సనాతన ధర్మం. బలానికి పరిమితి, ధర్మానికి అనంతం. ఓం నమో నారాయణ. జయ వామన స్వామి. ఈ వీడియోలో మీరు వామనావతారం గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ మోక్షితమణి పరశురామ అవతారం గురించి చెబుతుంది.